ఓకే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రై స్కూల్. ఈరోజు మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ మళ్ళీ చేయబోతున్నాం. సో ఈ ప్రోగ్రామ్ స్టేట్మెంట్ అయితే అక్కడ ఉంది. ఎవరికైనా కోడ్ చేయడం వస్తే స్టార్ట్ చేయండి, ఆర్ ఎల్స్ లెట్ మీ డూ ఇట్. ఓకే. సో స్టేట్మెంట్ ప్రకారం మనం ఏం చేయాలంటే ఫస్ట్ యూజర్ దగ్గర నుండి ఒక వర్డ్ని అయితే ఒక వర్డ్ని మనం రీడ్ చేయాలి. ఓకేనా? ఒక వర్డ్ని రీడ్ చేసి మన ప్రోగ్రామ్ ద్వారా దాన్ని ప్రాసెస్ చేసి ఆ వర్డ్లో ఉన్న వొవెల్స్ అన్నిటినీ మనం ప్రింట్ చేయాలి. ఓకేనా? వి షుడ్ ప్రింట్ ద వొవెల్స్ ఇన్ దాట్ పర్టికులర్ వర్డ్. అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఓకే. ఫస్ట్ మన టాస్క్ ఏంటి? వర్డ్ని రీడ్ చేయడం. సో వర్డ్ని నేను వర్డ్ అని తీసుకుంటా. వర్డ్ ఈక్వల్ టు ఆర్ ఏబి ఏదైనా తీసుకోండి మీ ఇష్టం. ఓకేనా? ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ a word. ఓకేనా? ఎంటర్ a word. సో ఇంట్ ఆఫ్ అని తీసుకోం మనం అక్కడ. ఇంట్ ఆఫ్ అని చెప్పేసి తీసుకోం మనం. ఎందుకంటే ఆ, ఎందుకంటే మనకి ఇన్పుట్ ఫంక్షన్ నేరుగా స్ట్రింగ్ లెక్కన తీసుకుంటుంది. ఓకేనా? సో వొవెల్ అనేటువంటి ఇంకో వేరియబుల్ తీసుకుంటున్నాను. వొవెల్ ఇంకో వేరియబుల్ తీసుకొని ఇక్కడ నేను వొవెల్స్ అన్ని స్టోర్ చేస్తాను. AEIOU. ఓకేనా? సో మీలాంటి వాడు ఎవడో స్మాల్ లెటర్స్ ఇవ్వడు కదా, క్యాపిటల్ లెటర్స్ కూడా ఇస్తాడు కదా. సో దిస్ ఇస్ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్, రైట్? సో కాబట్టి సో AEIOU అని చెప్పేసి నేను క్యాపిటల్ లెటర్స్ కూడా ఇస్తాను. ఓకే. సో రెండింటిని నేను స్టోర్ చేసుకున్నాను. స్టోర్ చేసుకొని మనం ఇక్కడ ఫ్లాగ్ అనే ఇంకో వేరియబుల్ తీసుకున్నాం. లెట్ మీ టేక్ అ వేరియబుల్ ఫ్లాగ్. సో ఫ్లాగ్ అని ఇంకో వేరియబుల్ తీసుకున్నాం. ఫ్లాగ్లో నేను ఇనీషియల్గా 0 స్టోర్ చేస్తాను. ఓకేనా? 0 స్టోర్ చేస్తాం. మనం కిందకి వెళ్ళాక మళ్ళీ ఒకసారి ఫ్లాగ్ అంటే ఎందుకు యూజ్ చేసామని అప్పుడు చెప్తాను మళ్ళీ. చూడండి. ఓకేనా? సో ఫర్ I in vowel, for I in vowel, if if I in I in word. సింపుల్ లాజిక్ అక్కడ. సింపుల్ ఫర్ లూప్, సింపుల్ ఇఫ్ లూప్. అదే ఇఫ్ స్టేట్మెంట్. అంతకు మించి నేను ఇక్కడ ఏం చేయట్లేదు. ఓవర్ థింక్ చేయొద్దు. సింపుల్గా చూడండి, సింపుల్గా అర్థం చేసుకోండి. ఓకేనా? సో ఫర్ ఎందుకు వాడాం మనం? వొవెల్లో ఉన్నటువంటి వొవెల్స్ అన్నిటిని కూడా మనం ఒక లూప్లోకి పాస్ చేయాలి. ఒక్కొక్కటి వస్తూ ఉన్నప్పుడు ఆ వచ్చినటువంటి ఆ లెటర్ అనేది ఆ వర్డ్లో ఉందో లేదో చెక్ చేయాలి. సో అది చెక్ చేయడానికి ఇఫ్ స్టేట్మెంట్ యూస్ చేస్తున్నాం. ఓకేనా? ఇఫ్. సో ఏదైనా వస్తే, ఏదైనా ఒక్కటి దొరికినా ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అని వేసేద్దాం. బ్రేక్ చేసేద్దాం. మనకు అవసరం లేదు, ఒకటి ఉంటే సరిపోయేది కదా. ఓకేనా? సో అది అంటే దొరికితే ఏదన్నా వొవెల్ ఆ వర్డ్లో ఒకటి తగిలినా చాలు కదా, వొవెల్స్ ఉన్నట్టే కదా. ఓకేనా? సో ఇఫ్ ఫ్లాగ్ ఈక్వల్ టు 1, సారీ, వొవెల్స్ ఉన్నట్టు. సో ప్రింట్ వర్డ్ కంటైన్స్ వొవెల్స్, రైట్? ఎల్స్ మరి word does not contains vowels, right? ఓకే. సో అంతే. ఓకే. సారీ, నేను ఇందాడ వొవెల్స్ని ప్రింట్ చేయాలని చెప్పాను. సో అది కాదు, వొవెల్స్ ఉన్నాయో లేదో చెప్పాలి. ఓకేనా? వొవెల్స్ ఉన్నాయో చెప్పాలి. సో ఈ సింపుల్ లాజిక్ తెలిస్తే మనకి అర్థమైపోయింది. సో ఫ్లాగ్ ఎందుకు తీసుకున్నాం మనం ఇక్కడ అంటే, మనకు దొరికితే 1 అని తీసుకుంటాం, లేదంటే సింపుల్గా 0 ఉంటాం. ఓకేనా? సో ఫ్లాగ్ సింపుల్ అనమాట అది. ఓకేనా? ఓకే, జస్ట్ వెయిట్.
రన్ చేద్దాం. ఓకే, ఎంటర్ ఏ వర్డ్ అని వచ్చింది. జస్ట్ మినిట్. సో ఎంటర్ ఏ వర్డ్ అని వచ్చింది. నేను ట్రై స్కూల్ అని తీసుకుంటా. ఓకే, వర్డ్ కదా, నాట్ అ సెంటెన్స్, రైట్? ట్రై, ఓవెల్స్ ఏం లేవు కదా. ఓకే, మళ్ళీ రన్ చేస్తున్నాను, మళ్ళీ రన్ చేశాను. సో ఇప్పుడు ఏమిద్దామంటే మనం లెట్ మీ గివ్ ద వర్డ్ యాజ్ వర్డ్ అని ఇస్తాం. డబ్ల్యూఓఆర్టీ. ఓవెల్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఓ ఒకటి ఉంది కదా, సో ఓవెల్స్ కంటైన్స్ ఓవెల్స్, రైట్? మళ్ళీ ఇంకోసారి లాస్ట్ టైం ట్రై చేద్దాం. సో ట్రై స్కూల్ అని ఇద్దాం, ఏమైతే చూద్దాం. ఓకేనా? ట్రై స్కూల్, దర్ ఇస్ నో ప్రాబ్లం. ఎందుకంటే ట్రై స్కూల్ హోల్ ఇస్ ఎ స్ట్రింగ్, స్పేస్ ఈజ్ ఆల్సో ఎ స్ట్రింగ్. ఓకే, సో అది ఓవెల్స్ ఉన్నాయా? ఉన్నాయి. చూద్దాం ఏమొస్తుందో. కంటైన్ ఓవెల్స్. ఓకే, రైట్. ఓకే. ఓకే, సో దట్స్ ఫర్ ద డే. అండ్ నెక్స్ట్ మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ అండ్ కీప్ ట్రైంగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి. ఐ ట్రై టు రిప్లై. ఓకే, థ్యాంక్ యూ. లెట్స్ see you all in the next session. Until then, keep trying. Don't forget, this is Try School, Mana School, only in Mana Bhashalo.